హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో ఇదేంటంటే, మనం లాస్ట్ టైం అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు గోరింటాకు పొడి చేశానన్నాను కదా. ఇది ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల నేను మందారాకుల పొడితో కలిపేశానేమో అని అనుకున్నాను. చూస్తే సపరేట్గానే ఉంది. అమ్మయ్య, అట్లీస్ట్ ఆషాఢం వెళ్ళిపోయే ముందన్నా గోరింటాకు పెట్టుకుందామని చెప్పేసి గుర్తుగా ఉంటుందని ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టాను. అండ్ ఈరోజు లంచ్ రొటీన్ చూస్తూ మన వ్లాగ్ అయితే చూసేసేద్దాం రండి. ఈ లంచ్లో నాకు తెలిసిన మీకు కిచెన్లో ఉపయోగపడే కొన్ని విషయాలతో పాటు జనరల్గా కూడా కొన్ని మంచి విషయాలు అనేవి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నేను ఫస్ట్ సాంబార్కి అన్నీ చేయడం ప్రాసెస్ ఈజీ. వంట ఎప్పుడైనా ఫటాఫట్ అయిపోతుందండి. కూరగాయలు ఉంటే వీటి తొక్కలు తీసి క్లీన్ చేసి వాటిని కడిగి కావాల్సిన షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవడమే పెద్ద టాస్క్ అనమాట. ఈ పని ఎవరైనా చేసిచ్చారనుకోండి, అసలు అలా, అలా, అలా పైపైన వంట ఫటాఫట్ చేసేయొచ్చనమాట. సో, మెయిన్ ప్రాసెస్ అంతా ఇదే ఉంటుంది. మనం కుకింగ్ వీడియోస్ చూస్తూ ఉంటాము. అందులో వాళ్ళు వేసే ఇంగ్రీడియెంట్స్ చూసే ప్రాసెస్ మనకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. కానీ ఏవేస్తున్నారు, ఏమేమి తెచ్చారు అనేవన్నీ సర్దుబాటు చేసుకొని వాటిని ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవడమే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో, నిన్న ఆల్రెడీ నేను టమాటా ములక్కాయ కర్రీ చేశాను. సో, బేసిక్ కర్రీయే కదా ఎందుకు అని చెప్పేసి షూట్ చేయలేదు. అండ్ వేరే పని ఉండడం వల్ల కూడా ఆ పనిలో బిజీగా ఉండి ఇక కర్రీ అయితే ఏం షూట్ చేయలేదు. దాంట్లో ఒక 2 ములక్కాయలు ఉంచాను. ఎందుకంటే సాంబార్‌కని ఏదైనా చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మనకి పప్పుచారులో గానీ, సాంబార్‌లో గానీ మునక్కాయ ఉంటే బావుంటుంది కదా అని చెప్పేసి ఒక కాయ మాత్రం సెపరేట్‌గా పెట్టాను. ఇంకా దాన్ని ఈరోజు చేసేస్తున్నాననమాట. లాస్ట్ టైం మన వీడియోలో చూసినప్పుడు ఒకళ్ళు నేను ఆలు వేస్తుంటే పప్పుచారులో ఆలుగడ్డ కూడా వేసుకుంటారా అని అన్నారు. నేనైతే ఎప్పుడు అంటే మా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసేసి చిన్నప్పటి నుంచి వేసేదాన్ని. సో, అదే అలవాటుగా వస్తుంది. ఈ వీడియో చూసి మీరు పప్పుచారు గానీ, సాంబార్‌లో గానీ అసలు వేస్తారా? వేయరా? అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ వేయను గానీ ఒకటి ఎప్పుడైనా దొండకాయలు ఉంటే ఒక దొండకాయ, బెండకాయ ఉంటే ఒక 2 అలా వేస్తూ ఉంటాను. సో, మరీ ప్లెయిన్‌గా ఉత్త పచ్చిమిర్చి, టమాటా ఇవే కాకుండా కొంచెం మనము కాస్త కూరగాయ ముక్కలు కూడా మంచిగా బాయిల్ అవుతాయి కదా! పప్పు వాటర్ తోటి టేస్ట్ బావుంటాయని చెప్పి వేస్తూ ఉంటాను. సో, ఇంకా లాస్ట్‌కొచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ. మా వారికి చిన్ని ఉల్లిపాయలంటే ఇష్టం గానీ, మనకి ఇక్కడ రెగ్యులర్‌వే దొరుకుతాయి కదండీ! సో, అందుకని చెప్పేసి పప్పుచారు చేసేటప్పుడు కొంచెం పెద్దగా కట్ చేస్తాను. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటే మనకు ముక్కలు పెద్దగా వస్తాయి కదా! సో, అది. మొత్తానికైతే హమ్మయ్య! క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆ కౌంటర్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా కటింగ్ చేసేసి పక్కన పెట్టుకుంటే మనం స్టవ్ మీద ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సింపుల్‌గా అయిపోతుంది పప్పుచారైతే. పప్పు ఉడకపెట్టి రెడీగా ఉంచుకుంటే. వర్కింగ్ ఉమెన్ వాళ్ళేంటంటే సాయంత్రమే అంటే కడిగేసేసి పెట్టుకొని ఉడికించుకొని దాన్ని ఒక చిన్న బాక్స్‌లో పెట్టేసుకున్నారనుకోండి. మార్నింగ్ టైమ్ సాంబారు టిఫిన్‌లోకైనా చేసుకోవాలనుకున్నా, బాక్స్‌కి తీసుకెళ్ళాలనుకున్నా ఈజీగా అయిపోతుంది. ఇంకా మనకి మంచి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం గదా! టమాటాలు, ఉల్లిపాయలు అట్‌లీస్ట్ చిన్న ముక్కలుగా చేయపోయినా వాటిని శుభ్రం చేసేసుకొని పీల్ చేసేసేవి అంటే తొక్క తీయాల్సినవి తొక్క తీసి అన్నీ కూడా ఆ బాక్సెస్‌లో విడివిడిగా పెట్టేసేసి పెట్టుకుంటే ఉదయం లెగంగానే ఆ రెసిపీకి అంటే మనం ఏ కూర చేసుకోవాలనుకున్నా దానికి కావాల్సినవన్నీ ఉంటాయి. అవి తీసేసి కొంచెం కూలింగ్ తగ్గంగానే కట్ చేసేసుకొని స్టవ్ మీద మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చనమాట. అంటే తీసే ముందు వండే ముందు తీసి క్లీన్ చేసి చేసే సమయం అంతా అది ముందుగా ప్రిపరేషన్ లాగా చేసి పెట్టుకుంటే బావుంటుంది. మీల్ ప్రెప్ అంటాం గదా! సో, అలాగే ప్రిపరేషన్ అనమాట. ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని ఎక్కువ ఉంటే నేను మిక్సీ వేసేస్తాను. అంటే మనకి చారు గూడా కొంచెం థిక్‌గా బావుంటది టేస్ట్. సో, దానికి మిక్సీ జార్ ఎందుకని జెప్పేసి ఇది ఉంది గదా! అగారోది ఎలక్ట్రిక్ చాపరు. సో, ఇది యూజ్ చేస్తున్నాను. అంటే కొంచెం రఫ్‌గా, కోర్స్‌గా. నాది జార్ చిన్నది, మరీ చిన్నది లేదంటే మరీ పెద్దది వాడాలి. ఇదనుకోండి హ్యాండీగా పక్కనే రెడీగా ఉంటుంది. కడుక్కోవడం గూడా ఈజీ. సో, కొంచెం బరకగా ఉంటే బావుంటది గదా! మరీ ఫైన్‌గా ముద్దలాగా ఎందుకని జెప్పేసి మిక్సీకి బదులుగా దీంట్లోనే చేస్తున్నాను. ఇది ఆల్ ఇన్ వన్‌గా చాలా బాగా హెల్ప్ అవుతది. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను తీసుకోండి. చూసారు గదా! జస్ట్ పైన మనం ఇట్లా ఒత్తి పెడితే చాలనమాట. ఎంతసేపు కావాలో అంతసేపు ఉంచేసి పెట్టేయచ్చు. మిక్సీ అలా గాదు గదా! మనం ఆఫ్ చేసినా కొంసేపు బర్రని తిరిగేసేసి అది మరీ పీస్ చేసేస్తది. నేను కోర్స్‌గా గ్రైండ్ చేశానంతే. సో, మనం వేసినటువంటి ఉల్లిపాయలు అవన్నీ మగ్గే లోపల ఇంకా ఇవి గ్రైండింగ్ చేసేసుకున్నాను గదా! ఇక మొత్తం కూరగాయ ముక్కలు ఏవేవైతే ఉన్నాయో అన్ని రకాలు వేసేసుకోవచ్చు. గుమ్మడికాయ, సొరకాయ ఏవి ఉంటే అవి వేయొచ్చు. నేను బేసిక్ ఇంగ్రీడియెంట్సే మాత్రం వేశాను నా దగ్గర ఉన్న కూరగాయల వరకే.
ఇప్పుడు చింతపండు పులుసేస్తాం కదా! నేను చింతపండు బదులుగా మీ అందరికీ ఎండాకాలం ఉన్నప్పుడు చక్కగా తొక్క తీసేసి ఇలాగా ఆమ్చూర్ పౌడర్‌లా చేసి పెట్టుకున్నాను. కొద్దిగా క్రిస్పీగా ఉన్నవేమో ఓ పక్కకు ఉంచాను. అంటే మరీ ఫైన్ పౌడర్‌లా కాకుండా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓ పక్కకి మనం ఇట్లా ఇట్లా అనుకుంటే పౌడర్‌లాగా ఉన్నది అడుగున వస్తుంది. దాన్ని ఒక 2 స్పూన్స్ ఏసుకున్నాను. ఇది పులుపు టేస్ట్‌తో పాటుగా ఒక కమ్మటి రుచి అయితే వస్తుంది. అంటే మామిడికాయ ముక్కలు గదండీ! సో, మనకి చారుకి కావాల్సిన పులుపు వస్తుంది. అలాగే మంచి రుచి కూడా వస్తుంది. నేను లాస్ట్ టైమ్ చేసినప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. మీరు నమ్మరు గానీ సాయంత్రం మిగిలిపోయిందయితే కావాలనే స్పైస్ తక్కువగా చేశా అనమాట. అంటే మనం ఏదో కొంచెం చారన్నట్టు గాకుండా చక్కగా ఇక ఎక్కువ తీసుకోవచ్చు కదా! తాగొచ్చు కదా! ఏముందని చెప్పి కొంచెం కారం తక్కువేశాను. ఈవినింగ్ అయ్యేసరికి అది అలాగా దాని పక్క నుంచి వెళ్తుంటేనే ఒక మంచి ఫ్లేవర్ అనమాట. ఎంత మంచి వాసనొస్తుందంటే గరిటె తీసుకొని అలాగే కొంచెం కొంచెం తాగేస్తానే ఉంటాను నేను. అందుకని చెప్పి కందిపప్పుతో పోలిస్తే పెసరపప్పు చారుకి ఎక్కువ మనం కొంచెం కారం వేసినా ఎక్కువ డామినేషన్‌గా తెలుస్తది కారం ఎక్కువైంది అన్నట్టు. ఫస్ట్‌లో ఒకసారి నేను ముద్దపప్పు చేసేటప్పుడు కందిపప్పుకి ఎట్లా వేస్తానో అట్లాగా కారం వేస్తే ఇది అంత ఇష్టంగా తినలేకపోయాను. అంటే ఏదో టేస్ట్ వేరేగా అనిపిచ్చింది ముద్దపప్పు చేసినప్పుడు. అందుకని చారుకి గూడా అదే వర్తిస్తదని జెప్పి దీని మీద వేయాల్సిన దానికంటే కొంచెం కారం తక్కువేశాను. అన్నీ కలిపేసి మనం పెట్టాం గదా! అయి ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నేను ఇటు రైస్ కూడా పెట్టేశాను. సో, రైస్‌కి కూడా ఎలా పెట్టానో చూపిస్తాను చూడండి. ఎగ్స్ పెట్టాననమాట. అంటే ముందే పెట్టొచ్చు. కానీ మనకి దాదాపు 20 నిమిషాలు అట్లా పడుతుంది రైస్ కుక్కర్ అవ్వడానికి. సో, అందుకని చెప్పి ముందే అంతసేపు పెడితే ఓవర్ బాయిల్ అయిపోతాయి. దానికి గుడ్డు లోపలంతా నలుపొచ్చేస్తది. అందుకని చెప్పి ఏం చేశానంటే అన్నం అవుతుంది. ఇంకా కాస్త ఎక్కువ అంటే మధ్యలో కరెక్ట్‌గా టైంకి ఉడికే సమయానికి మనకు సౌండ్ వస్తూ ఉంటదది. ఆ టైంలో తీసుకొని గుడ్లు కడిగేసేసి ఆ మూత మీద పెట్టేసాను. ఇంక నీళ్లు కూడా పొయ్యాల్సిన అవసరం లేదు. మనం అన్నం ఉడికించడానికి అడుగున పోసిన వాటర్ వచ్చే ఆవిరికి అన్నము ఉడికిపోతుంది. ఆ గుడ్లు కూడా ఉడికిపోతాయి. సో, 2 పని అయిపోతుందని చెప్పేసి ఇటు చారు పెట్టేసి అటు రైస్ మీద ఎగ్స్ కూడా ఒక 10 నిమిషాలు అయ్యాక పెట్టాను. అందుకే మీకు ముందు చూయించినప్పుడు కనిపించలేదు. సో, ఇగోండి పర్ఫెక్ట్‌లీ డన్. చివర్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటది. నేనైతే వేయలేదు ప్రస్తుతానికి. తర్వాత యాడ్ చేశాను. అండ్ ఇక్కడ గుడ్లు గూడా ఉడికిపోయినాయి. మీకు ఉడికాయా లేదా గూడా చూపిస్తా. ఎందుకంటే మనం ఏ వాటర్ పోయలేదు. కానీ అడుగునైతే నీళ్లున్నాయి గదా! సో, జస్ట్ వాటి ఆవిరితోటే ఉడికిపోతాయనమాట. పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. ఒక్క 10 నిమిషాలు ఉన్నాక పెడితే సరిపోతుందనమాట. మరీ ముందే పెడితే ఓవర్ బాయిల్ అయిపోయి అవి కొద్దిగా నలుపొచ్చేస్తాయి మనకి. దీని మీద ఇంకా నీళ్ళొచ్చాయి చూసారా? అవేంటంటే ఒక చేత్తో షూట్ చేస్తూ అలాగ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇబ్బందిగా ఉంది. లేదంటే మనం అటు టేబుల్‌కి అటు సైడ్ ఎళ్లి జాగ్రత్తగా ఇట్లాగా చాకుతోటి కొంచెం పైకనేసేసి ఆ వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. గుడ్లు ఉడికాయి గదా! సో, అవి అన్నంలో పడకుండా జాగ్రత్తగా తీసేసుకోవచ్చు. సో, సింపుల్. ట్రైపాడ్‌కి పెట్టి, తీసి ఎందుకులే ఈ చిన్న క్లిప్పింగ్ అని చెప్పి చేత్తో పట్టుకునే షూట్ చేశాను. దానివల్ల నాకు కొంచెం టైమ్ టేకింగ్ అనిపిచ్చింది. సో, ఇంకైతే మనము రెడీ అయిపోయినాయి గదా! ఎగ్స్ తీసేసుకొని తోలు తీసేసి రెడీగా పెట్టుకుంటే అన్నంలో తినేసేయొచ్చు. నాకు మామూలుగా ఎగ్ బాయిలర్ అది చిన్నదుంది చూడండి. దాంట్లో పెట్టిన దానికంటే కూడా ఇలా పెట్టాక అనిపించింది. మరి ఎగ్స్ క్వాలిటీ బెటర్‌గా ఉండడం వల్ల అలా అనిపించిందో, అంటే కరెక్ట్ టైం ఉడకడం వల్ల నాకది టేస్ట్ అనిపించిందో గానీ, ఈరోజు పప్పుచారులో తింటుంటే మంచి యెల్లోయిష్ కలర్ ఉన్నాయి లోపల బాగున్నాయి. అంటే కరెక్ట్‌గా ఉడకడం వల్ల ఆ కలర్ ఉందో, మనం తెలియక రోజు ఓవర్ కుక్ చేయడం వల్ల కలర్ అట్లా ఉంటుందో గానీ, ఈరోజు చాలా అనిపించింది. సో, మొత్తానికైతే ఒలిచేసిన తర్వాత ఏం చేశానంటే, మనకి సాంబార్ ఉడుకుతున్నాయి గదా! కొంచెం అందులో వేసామనుకోండి, దాంట్లో ఉన్న ఉప్పు, కారం అవన్నీ గూడా స్పైసెస్ దీనికి పడతాయని చెప్పి చెక్ చేద్దాము అసలు అబ్జార్బ్ చేసుకుంటదా లేదని ఒకటైతే సాంబార్‌లో వేసేసాను. సో, అదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.